హాయ్ అండి, మసాలా వంకాయ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పలావ్లోకి తర్వాత బగారా రైస్లోకి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈజీగా అంటే ఈజీగా అయిపోతుంది. మరి ఈ టేస్టీ మసాలా వంకాయ కర్రీని నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 2 టీ స్పూన్ల దాకా పల్లీలను వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని వీటిని మంచిగా వేపుకున్నాక ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల దాకా నువ్వులను కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని తర్వాత తీసి మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, తర్వాత దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక 2 యాలకులను వేసుకొని కొద్దిసేపు వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసి వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోగా వంకాయలను అయితే కట్ చేసుకుందాం. ఇలా వంకాయలను 4 భాగాలుగా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో వేసి పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలను వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్స్, టమాటాలను కూడా వేసుకోవాలి. వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చాలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి సైడ్కి పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి కట్ చేసుకున్న వంకాయలను వేసి ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోనే తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. టీ గ్లాస్తో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఆ తర్వాత మీరు తినే స్పైస్ని బట్టి కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి వీటిని మంచిగా కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టాక ఏమంటే మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. చూడండి, 10 మినిట్స్కి వంకాయ ముక్కలు మంచిగా ఉడికి ఇలా ఆయిల్ కొంచెం పైకి మనకు సపరేట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం, అంతే. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.